సో మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో చెప్పిన విషయం ఏమున్నదంటే మనము మల్టిప్లై కావాలి, మనలాగా ఒక పెద్ద కంపెనీ ఏర్పడాలంటే చాలా పెట్టుబడి అవసరం ఉంటుంది బయట మార్కెట్. కానీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో పెట్టుబడి లేకుండానే మనం మన పనిని మల్టిప్లై చేసుకోవచ్చు. ఒక వ్యక్తి నుంచి రెండో వ్యక్తి నుంచి ఓకే ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ మనం వెళ్తే ఏ కంపెనీస్ ఎంత పెద్ద టర్న్ ఓవర్ చేస్తున్నాయి, మనం కూడా అట్లాంటివి పెద్ద టర్న్ ఓవర్స్ చేయడానికి ఇక్కడ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో మన ఫోకస్ దేని మీద ఉండాలి? ఇప్పుడు మనం దేని మీద ధ్యానం పెట్టాలి? దీని మీదనా? మల్టిప్లికేషన్ మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే, సో దేని మీద మనము మల్టిప్లై కావాలి, ఏ పాయింట్లో మనం మల్టిప్లై కావాలి, ఏ పాయింట్లో మనకు డూప్లికేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ మన బిజినెస్లో ఎవరైనా కొత్తగా ఎవరు వచ్చారు ఇవాళ, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? आप पहली बार आए, यहाँ पे पहली बार आए, आप पहली बार ओके. तो सबसे पहला काम क्या करना है आपको? స్టార్ట్ करना. ఓకే, స్టార్ట్ చేసుకోవాలి, జాయిన్ కావాలి. మనం ఎవరైనా హాస్పిటల్ పెట్టే వ్యక్తి ఫస్ట్ అతను కూడా డాక్టర్ కావాలి కదా, కావాలా వద్దా? ఓకే, సో ఇంజనీరింగ్ కంపెనీ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ అతను కూడా తెలుసుకోవాలా వద్దా? సో ఏదైనా ఫస్ట్ మనతోనే స్టార్ట్ అవుతుంది. యూ జాయిన్ యువర్ సెల్ఫ్. సెకండ్, జాయినింగ్ అయిన తర్వాత బీ ప్రొడక్ట్ యూజర్. ఓకే, మొత్తం ఇక్కడ సీక్రెట్ ఇక్కడ ఉన్నది, మనం ప్రోడక్ట్ యూజర్ కావాలి. అందు గురించి మన దగ్గర కంపెనీ వాళ్ళు మనకు ఆఫర్ ఇస్తున్నారు. కంపెనీ ఆఫర్ చాలా పెద్ద ఆఫర్, ఇది వేరే ఎక్కడ మనకు కనిపించలే, దానికే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. ఓకే, కన్సిస్టెన్సీ ఆఫర్ అందరికీ తెలుసు కదా. 4 months మీరు నెలకు సరిపోయేంత సామాన్ తీసుకుంటే 4 months తర్వాత మీకు 1 month ప్రోడక్ట్ ఫ్రీ. ఎంతమందికి నచ్చింది ఈ పాయింట్? అందరికీ నచ్చింది కదా. సో దీని మీదనే మనం ఫోకస్ పెట్టాలి. పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఇది డూప్లికేట్ అయిందనుకోండి, మీ బిజినెస్, మీ టర్న్ ఓవర్ చాలా పెద్ద ఓకే ఇన్కమ్ వైపు వెళ్ళిపోతుంది. సో మనం కన్సిస్టెన్సీలో ఉన్నామా లేమా? ఇప్పుడు చాలా మందికి కన్సిస్టెన్సీ పవర్ తెలియదు. 1 month తీసుకుంటారు, దాని తర్వాత సార్ వాళ్ళు కన్సిస్టెన్సీ తీసుకుంటలేరు అని అంటారా లేరా? ఓకే సార్ 2 months తీసుకున్నారు, దాని తర్వాత తీసుకుంటలేరు. 3 months కొన్నారు, దాని తర్వాత ఫోన్ ఎత్తలేరు. అవుతుందా లేదా? ఎందుకు అవుతుంది అంటే వాళ్ళకు పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అర్థం కాలేదు. ఓకే, పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అర్థం కావాలి అందరికి. మీరు వెస్టీజ్ ప్రొడక్ట్స్ కొంటలేరు అనుకోండి, సో టూత్ పేస్ట్ మానేస్తారా? कपड़ा धोना छोड़ देंगे, शैम्पू करना छोड़ देंगे, सोप यूज करना छोड़ देंगे, चाय पत्ती छोड़ देंगे? नहीं छोड़ते ना. कहाँ से ला रहे? मामा जी गिफ्ट दे रहे क्या? గిఫ్ట్ వస్తుందా? అది డబ్బులు ఇచ్చి కొంటున్నామా లేమా? సో అదే ప్రొడక్ట్స్, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వెస్టీజ్ నుంచి కొనడానికి మనకు తయారీ ఉండాలి. ఈ విషయం మనము అందరికీ అర్థం చేపిస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మొత్తం డబ్బు అండర్స్టాండ్ చేయాలి, అందు గురించే ఉన్నది. సో కన్సిస్టెన్సీ ఇది ఒక పాయింట్ అర్థం చేసుకుంటే ఓకే మిగతా అన్ని పనులు మనకు ఈజీ అయిపోతుంది. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన టీంలో కూడా మనం ఎవరికైతే స్టార్ట్ చేపిస్తున్నాము వాళ్ళు కూడా కన్సిస్టెన్సీలో ఉన్నారా లేరా, ఎందుకు లేరు, ఏం ప్రాబ్లం, అది మనం క్లారిటీ తీస్తే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ కన్సిస్టెన్సీ పాయింట్ ఒకటి వచ్చేసింది. సెకండ్ పాయింట్ ఏమున్నది అంటే సిస్టమ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఉన్నది. అందరికీ సక్సెస్ అనేటిది చాలా మంచిగా అనిపిస్తుందా లేదా? ఓకే, ఒక పర్వత శిఖరం మీద మనం నిలబడి ఉన్నాము, సీన్ చూస్తే అబ్బా ఎంత బ్యూటిఫుల్ సీన్ అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది కదా. అరే ऊपर से बहुत अच्छा दिख रहा है. ऊपर से देखना सबको अच्छा लगता है, चढ़ना सबको अच्छा नहीं लगता. ఓకే, సో అక్కడ నిలబడి చూడడం అందరికీ ఇష్టమే, కానీ అది ఎక్కడం అనేటిది కష్టం ఉంటుంది కదా, అది అందరికీ సాధ్యం కాదు. సో అది సాధ్యం కావచ్చు ఎప్పుడైతే మనము సిస్టమ్ ఫాలో చేస్తాం. సో సెకండ్
ఒకవేళ పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ మనకు అర్థమైతే సెకండ్ పవర్ ఆఫ్ సిస్టమ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. పవర్ ఆఫ్ సిస్టమ్. ఓకే, ఈ సిస్టమ్ పవర్తో మీరు 1 lakh నుంచి 5 lakhs కావచ్చు 10 lakhs ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. సో ఈ సిస్టమ్ మనకు అర్థం కావాలి, మన టీం వాళ్ళకు కూడా అర్థం కావాలి. ఇది మనము క్లియర్లీ అర్థం చేసుకోవాలి. సిస్టమ్ అంటే ఏమున్నది, ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ లిఫ్ట్ ఉన్నది, అక్కడ బంద్ ఉన్నది. అది లిఫ్ట్ ఎందుకు బంద్ ఉన్నది నాకు కూడా తెలియదు. కానీ మనము స్టెప్స్ ఎక్కి రావాలి అనుకుంటే కష్టంగా ఉంటుంది. కానీ లిఫ్ట్ ఎక్కి ఒక బటన్ నొక్కితే ఎట్లా ఉంటుంది, ఈజీగా ఉంటుందా లేదా? ఓకే, సో ఆ లిఫ్ట్ అనేటిది సిస్టమ్ ఉన్నది. ఓకే, ఎవరైతే రోజు ఎక్కి ఎక్కి ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఏదో ఒకటి కావాలబ్బా అని ఒక లిఫ్ట్ వాళ్ళు తయారు చేసింది. సో మన సీనియర్స్ కూడా పని చేసి 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 20 సంవత్సరాలు అనుభవంతో ఒక సిస్టమ్ ఉంటే ఈజీ అవుతుందని వాళ్ళు ఆ సిస్టమ్ తయారు చేసింది. అది లిఫ్ట్ లాగా అనుకోవాలి మనం, పవర్ ఆఫ్ సిస్టమ్. ఓకే, సో మన సిస్టంలో ఎన్నో విషయాలు ఉంటాయి. సిస్టంలో అన్నిటికన్నా ఫస్ట్ విషయం ఏమున్నదంటే మన అసోసియేషన్ ఉంటుంది. ఏముంటుంది ఇక్కడ, ఇది అసోసియేషన్, మనం కలుస్తున్నాం. तो आपको सक्सेस चाहिए तो आपको అసోసియేషన్ में रहना पड़ेगा. మీకు ఏదైనా సక్సెస్ కావాలంటే ఇట్లాంటివి సిస్టంలో అసోసియేషన్లో ఉండాలి. దీనిలో మనం లేమనుకోండి సక్సెస్ వస్తుందా? ఓకే, అస్సలు రానే రాదు. ఎందుకు రానే రాదు అంటే ఎక్కడైనా మీరు చూడండి, ఏ పనిలో మనము సక్సెస్ కావాలంటే ఆ పనిలో మనం కంటిన్యూ ఉండాలి. ఏముండాలి? కంటిన్యూ ఉండాలి. 10th క్లాస్ వరకు మనం పాస్ కావాలంటే 10th క్లాస్ వరకు రోజు స్కూల్ వెళ్ళాలా వద్దా? లేదు సార్, మధ్యలో ఒక 2 years నేను మా అమ్మమ్మ ఇంటికి పోయి వస్తాను. ఓకే, సో నేను ఇప్పుడు 6th క్లాస్ నుంచి పోతున్నా అమ్మమ్మ ఇంటికి, మళ్ళీ 8th క్లాస్కి రిటర్న్ వస్తా అంటే అవుతుందా? అది కానే కాదు. అంటే 10th క్లాస్ కూడా కంటిన్యూ వెళ్ళకపోతే రాదు. మరి 1 lakh ఇన్కమ్ వస్తుందా? అస్సలు రాదు. ఓకే, ఏదైనా పని మీరు రోజు రోటే ఉంటుంది కదా, రోటీ అంటారు హిందీలో. రోజు రోటీ తయారు చేస్తే రౌండ్ వస్తుంది. ఒక 1 year మానేయండి, మళ్ళీ రౌండ్ వస్తుంది. అది కష్టం ఉంటుంది, టక్కు కొట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఏ పని అయినా మీరు రోజు చేసుకుంటూ పోతే కాన్ఫిడెన్స్ లెవెల్ హై అవుతుంది అండ్ పని ఈజీ అవుతుంది. అవుతుందా లేదా? సో వెస్టీజ్లో కూడా మనము అసోసియేషన్లో కంటిన్యూస్ ఉండాలి. ఓకే, క్లియర్ అయిందా ఈ విషయం? ఒకవేళ ఈ 2 విషయాలు మీకు క్లియర్ ఉంటే మిగతా అన్ని విషయాల గురించి డోర్ ఓపెన్ అవుతుంది. దీనికి కమిట్మెంట్ ఉన్నదా? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మీకు ఏం అర్థమైంది ఇక్కడ నాకు తెలియదు, కానీ ఇక్కడ చెప్పిన కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, కార్స్ తీసుకున్నారు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళి వచ్చారు. ఓకే, lakhs లో ఇన్కమ్ తీసుకుంటున్నారు అంటే మీకు కూడా అది రావచ్చు. आपको भी वो मिल सकता है. ये 2 कमिटमेंट आपको करना है. 100% प्रोडक्ट यूज करने के लिए तैयार रहना है. ठीक है, कर सकते? सेकेंड, यहाँ पे आने के लिए इससे जुड़े रहने की आदत डालना है. कर सकते? पक्का? न्यू पीपल. ఓకే, సో ఈ 2 మీరు చేసుకుంటూ పోతే దీంట్లో కన్సిస్టెన్సీ అనేటిది ఒక వర్డ్ ఉన్నది. కన్సిస్టెన్సీ అర్థం ఏమున్నది? బార్ 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 లగాతార్ చేసుకుంటూ పోవాలి. బార్ బార్కి తెలుగులో ఏమంటారు? మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఓకే, అర్థమవుతుంది కదా? తెలుగు అర్థమవుతుందా లేదా? నా తెలుగు బాగుంటుంది. సో ఇదే కన్సిస్టెన్సీ ప్రోడక్ట్ యూజింగ్లో అండ్ పవర్ ఆఫ్ అసోసియేషన్లో కనెక్ట్ ఉండడానికి ఉంటే మిగతా అన్ని మనకు అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ సిస్టంలోనే ఎడ్యుకేషన్ ఉన్నది. ఏం చేయాలి ఏం చేయొద్దు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉంటారు. ఓకే, నా థర్డ్ పాయింట్ ఏం నేర్చుకోవాలి మనం? థర్డ్ పాయింట్ ఏం నేర్చుకోవాలంటే చూడండి, ఏవైతే ప్రొడక్ట్స్ మనము వాడుతున్నామో అదే మనము వేరే వాళ్ళతో షేర్ చేసేది ఉన్నది. ఏవైతే కాన్సెప్ట్లో మనం ఉన్నామో అదే కాన్సెప్ట్ మనం వేరే వాళ్ళకు షేర్ చేసేది ఉన్నది. మీకు కూడా ఎవరు పిలిచారు కదా ఇక్కడ షేర్ చేయడానికి. ఓకే, సో మీకు ఎక్కడైనా షేరింగే ఉన్నది ప్రపంచంలో.
ఎక్కడైనా మీరు వెళ్ళండి, వితౌట్ షేరింగ్ नो ह्यूमन लाइफ। कोई अगर कुछ नहीं बताएगा तो कोई कुछ भी काम नहीं कर सकता। ठीक है, आपका शादी हुआ ना, मेरा शादी हो गया, कोई बताए तो होगा ना, ఎవరో फोटो शेयर చేసినారు కదా, अरे अच्छा लड़की है अच्छा लड़का है, शेयर नहीं किया तो शादी कैसा होगा, मुश्किल हो जाएगा। समझ में आ रहा है? ఓకే, ఏదైనా పని షేరింగ్ తోనే అవుతుంది। ఓకే, అండ్ మనం కూడా ఏం చేస్తున్నాము, అన్ని షేరింగ్ పనియే చేస్తున్నాము। ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నది, ఎంతమంది వాట్సాప్ వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు భయ్, ఎందుకు వాడుతున్నారు? దాంట్లో ఒక ఆప్షన్ ఉన్నది, దాని పేరే ఏమున్నది తెలుసా, స్టేటస్ ఉన్నది। మీరు ఏం చేస్తున్నారు అందరికి కనబడాలి అక్కడ। ఏదైనా కొంటున్నావంటే అది చూపెట్టడానికే కదా, అందరికి देखो मैं क्या हूँ, देखो देखो, సో ये भी देखो मैं क्या कर रहा हूँ, दिखाने का काम। ఓకే, అందరూ చూపెట్టుకుంటున్నారు, మనం కూడా బిజినెస్ ని చూపెట్టాలి। అచ్చా, అందరూ ఏవైతే చేస్తున్నారో అది తప్పువా? ఒకవేళ అది తప్పు ఉన్నదంటే ఇది కూడా తప్పువే ఉంటుంది, కానీ ఇది అందరికీ అర్థం కాదు। అమ్మ నువ్వు ఇదంతా నీకేమొస్తుంది, నీకు ఏదో ఉన్నాయి అందు గురించి నా వెనక పడినావు అని అనుకుంటారు। ఓకే, సో ఏదైనా మంచి పని గురించి నా వెంట పడినావే అర్థమవుతుంది। పిల్లలకి అమ్మా నాన్న స్కూల్కి పంపిస్తే పిల్లలు ఏమనుకుంటారు, ఊకే నా వెనక తగిలిండు మా నాన్న ఓ అంటాడు, ఏడ్చుకుంటూ పోతారు। ओके, होता रहा लेरा, सब लोग रोते रोते स्कूल जाते नहीं जाते, क्यों? लेकिन मम्मी डैडी भेजते कि नहीं भेजते, పొట్టి కూడా పంపిస్తారు, ఎందుకు? వాళ్ళ మంచి కొరకు। సో మీకు కూడా ఇక్కడ ఈ సిస్టంలో పిలుస్తున్నారంటే మీ మంచి కొరకు, ఇది అర్థం అవ్వాలి। చాలా మందికి ఇది అర్థం కాదు, వాళ్ళు ఇక్కడ వస్తే అర్థమవుతుంది, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైంది కదా? సో ఈ కన్సిస్టెన్సీలో ఓకే, షేరింగ్ బిజినెస్ లో మనము ఫస్ట్ షేర్ చేస్తాము ప్రోడక్ట్స్। ఏం షేర్ చేస్తాము? ప్రోడక్ట్ షేర్ చేస్తాము। నాకు మంచిగా అనిపించింది, చాలా మంది అన్నారు నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే, నాకు ఇది ఉండే అది ఉండేది, వాడిన తర్వాత మంచిగా అయింది, చెప్పినారా లేరా? ఓకే, మాకు కూడా హెల్త్ మంచి రిజల్ట్ వస్తేనే మేము బిజినెస్ కి టేకప్ చేసినాం। సురేష్ భయ్య ఉన్నారు, సురేష్ భయ్యకి కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉండే, సో బిజినెస్ రెడీ లేకుండే, కానీ కిడ్నీ స్టోన్ ప్రాబ్లం మంచిగా అయింది, అప్పుడు బిజినెస్ కి స్టార్ట్ అయింది। చాలా మంది అట్లా। సో ప్రోడక్ట్స్ తో మనము ఒక పెద్ద టీం తయారు చేసుకోవచ్చు, ప్రోడక్ట్ షేరింగ్ అనేది మనం తెలుసుకోవాలి। ఓకే, సో ప్రోడక్ట్ షేరింగ్ అనేది రెండు విషయాలతోనే అవుతుంది। ఒకటి డెమో ద్వారా, ఫస్ట్ టైం ఆ థర్మోకాల్ మీద అది ఫ్లాక్స్ ఆయిల్ వేస్తే అది మొత్తం మెల్ట్ అయింది చూడు, ఎట్లా అనిపిస్తుంది? అవ్వబాబా ఏం జరుగుతున్నది, మ్యాజిక్ అనిపిస్తుందా లేదా? అది ఆ మ్యాజిక్ చూపెట్టడం మనం నేర్చుకోవాలి, నిజంగా అది మ్యాజిక్। డెమో అంటారు, ప్రోడక్ట్ డెమో। ఎంతమంది ప్రోడక్ట్ డెమో చేస్తున్నారు? వెరీ గుడ్। సో ప్రోడక్ట్ డెమో మనం నేర్చుకోవాలి। సెకండ్, మనము ప్రోడక్ట్ డెమోతో పాటు ప్రోడక్ట్ చూపెట్టడానికి మన దగ్గర సంథింగ్ ఓకే క్యాటలాగ్ బుక్, మన దగ్గర హెల్త్ గైడ్ ఉంటుంది, సంథింగ్ మన దగ్గర బుక్ ఉండాలి। వితౌట్ బుక్ మాట్లాడితే మన మాటల్లో పవర్ రాదు। ఓకే, మీరు బుక్ లేకుండా ఎవరికైనా మాట్లాడితే మీ మాట ఎవరు నమ్ముతారా అనేది గ్యారంటీ లేదు, కానీ మీరు బుక్ ఓపెన్ చేసి ఇదిగో ఇది ఇట్లా ఉన్నది, ఇది వాడితే ఇది బాగుంటుంది అని వాడితే, సో అది మీ ముఖం చూడరు, వాళ్ళు ఏం చూస్తారు? ప్రోడక్ట్ బుక్ లో చూస్తారు। సో ఆ బుక్ అనేది మన దగ్గర ఉండాలి। అదే మన దగ్గర ఎస్టిపి బుక్స్ ఉన్నాయి, మనం ప్రింట్ చేసి చెప్తున్నాము, అండ్ ఇంకొకటి హెల్త్ గైడ్ ఉన్నది మన దగ్గర, విన్నింగ్ టీమ్ హెల్త్ గైడ్। విన్నింగ్ టీమ్ హెల్త్ గైడ్ है किसी के पास? मेरा कार में है। ఓకే, సో హెల్త్ గైడ్ బుక్ మన చేతుల్లో పక్కా ఉండాలి, ఇట్లాంటివి మన దగ్గర బుక్స్ ఉన్నాయి, ఇది హెల్త్ గైడ్ బుక్ ఉన్నది। ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఇది తినాలి, ఇది తింటలేరంటే ఇక్కడ వెళ్ళాలి, పక్కనే ఉంటుంది। ఇది వద్దు రాబోయ్ అంటే ఇది తినాలి,
ఇది తినడానికి టైం లేదు, ఇది తీసుకురావాలి, కట్ చేయాలి, తినాలంటే సప్లిమెంట్ తినాలి అంతే. ఓకే, సో సెకండ్ షో ది ప్లాన్ గురించి ఇది మొత్తం ప్రింటెడ్ బుక్ ఉన్నది మన దగ్గర. సో మన ముఖం ఇంపార్టెంట్ కాదు, బుక్ చాలా ఇంపార్టెంట్. బుక్ చూపెట్టుకుంటూ మాట్లాడితే మీ మాటల పైన ఓకే ఏమంటారు 1000 times వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ప్రోడక్ట్స్ అండ్ ఆపర్చునిటీ మనం షేర్ చేస్తున్నాము. ఏం చేస్తున్నాము? ఇది షేర్ చేయడానికి మన దగ్గర బుక్స్ ఉండాల్సిందే. సో బై దీస్ 2 books, మీ దగ్గర ఈ బుక్ ఉండాలి. అండ్ లాస్ట్ ఇది మ్యాజికల్ బుక్. ఇది ఈ బుక్ కిస్కే పాస్ ఎంతమంది దగ్గర ఈ బుక్ ఉన్నది? చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక్కసారైనా రోజు ఇట్లా కళ్ళు మూసుకోండి, జస్ట్గా ఇట్లా చలో అది ఇంకో పడిలో ఇవాళ ఇతని లైఫ్ హిస్టరీ మీరు చదవండి. ఫస్ట్ మీరు చదవండి. చాలా మందికి తప్పు అర్థమవుతుంది, వేరే వాళ్ళకి చూపెట్టడానికి ఇది ఉన్నది అని అనుకుంటారు. అది తర్వాత. ఫస్ట్ మన గురించి. మీ ముఖం ఇక్కడ కనపడాలి. మీ ముఖం ఇక్కడ నా ఫోటో ఉన్నది. మీ ముఖం ఇక్కడ కనపడాలి. మీ ముఖం ఇక్కడ, ఇది కార్ నాది, నేను మా ఫ్యామిలీ నిలబడి ఉన్నాం. ఇది ఏ రోజు అయితే మీకు ఫీలింగ్తో సహా ఇట్లా లోపల ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు రియల్లీ వెస్టీజ్